దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 35వ వచనం. అక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, "నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా?" అని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఒక గుడ్డివాడిని. ఆయన ఖచ్చితంగా "నువ్వు క్రీస్తువని నేను నమ్ముచున్నానయ్యా" అని చెప్పేసి ఆయనకు మొక్కినట్టుగా లేఖనము తెలియజేస్తుంది. ఒక నిరుపేద కుటుంబము, ఏమీ లేదండి. వారికి చాలా పేదవారు, చాలా దారిద్రపు స్థితిలో ఉన్నటువంటి ఒక కుటుంబము. తనకి పిల్లలనమాట. ఆ పిల్లలకి ఆహారం లేక ఎంతగానో అలమటిస్తా ఉంటారు. ఒక పూట ఆహారం గూడా పెట్టనటువంటి పరిస్థితి వారిది అనమాట. అది తినటానికి గూడా తిండి లేదనమాట. తన బిడ్డలకి ఏం చెప్తుందంటే ఆ తల్లి ఏలియా భక్తుని గురించి, ఏలియా ఒక ప్రవక్తని గురించి చెప్తా ఉంది. ఏమని చెప్తుంది? ఆనాడు ఏలియాని దేవుడు దర్శించి ఆయన్ని పోషించిండు. ఉదయం, సాయంత్రం కాకోలము ద్వారా రొట్టె, మాంసం తెప్పించిండు. మరి ఆయన చెప్పినట్టుగా దేవునికి లోబడ్డాడు ఆ ఏలియా. మరి కేరూతు వాగు దగ్గరికి వెళ్ళిండు అని అంటే మొత్తం స్టోరీ అంతా ఆ పిల్లలకి తెలియజేస్తా ఉంది. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనంలో మాట్లాడుతుందనమాట. ఈ స్టోరీ అంతా మరి ఈ భక్తుని యొక్క చరిత్ర అంతా ఆ పిల్లలకి ఆ తల్లి చక్కగా వివరిస్తా ఉంటదనమాట. ఏలియా కూడా చూడండి దేవునికి లోబడినట్టుగా దేవుని యొక్క ప్రత్యక్షతలు ఆయన అందుకున్నట్టుగా ఆయనకు ప్రత్యక్షమై, "నువ్వు ఫలానా చోటకి వెళ్ళు తూర్పు వైపుకి, అక్కడ యోర్దాను నది ఉంటది. ఆ నదికి ఎదురుంగా కేరుతు వాగు ఉంటది. ఆ వాగు దగ్గర ఆ నీరుని తాగుకుంటూ నువ్వు అక్కడే ఉండాలి. నీకు ఉదయం, సాయంత్రం మరి కాకోలముకు ఆజ్ఞాపించి ఉన్నాను. మరి రొట్టె, మాంసం తీసుకొచ్చి పెడితే నువ్వు అక్కడే తిని అక్కడే ఉండాలన్నట్టుగా దేవుడికి చెప్పినప్పుడు దేవుడు ఆ మాటకు ఆయన విధేయత చూపి ఆ ప్రకారమే వెళ్ళిండు గనుక అక్కడ ఆయన మరి పోషింపబడ్డాడనమాట. ఎటువంటి కొరత లేదనమాట. చక్కగా ఆరోగ్యంగా మరి అది ఒక నివాసముగా చేసుకొని, ఒక దాగుచోటుగా చేసుకొని ఏలి అక్కడ పోషింపబడ్డాడు. ఈ విషయాలన్నీ గూడా ఆ తల్లి పిల్లలకి తెలియజేసిందనమాట. ఆ పిల్లలు మరి అదంతా వినుకుంటూ, వినుకుంటూ అలాగనే మరి విశ్వాసములోకి నడిపిస్తా ఉంది ఆ పిల్లల్ని. అది వినుకుంటూ అలాగనే నిద్రపోయారు. అంటే నిద్ర పోలేదని పడుకోబెట్టింది. ఆకలి లేదు, అన్నం లేదు, ఏమి లేదు. అలాగ పడుకున్నారనమాట. పడుకునే సమయంలో ఆమె ఏం చేసిందంటే బయట మంచగుస్తుందని చెప్పి ఆ కిటికీలు, ఆ తలుపులు అన్నీ గూడా మూసేసి మరి తల్లి గూడా పడుకుందనమాట. అందులో ఒక అమ్మాయికి డౌటొచ్చిద్ది. "అమ్మా, మరి నువ్వు ఇదంతా చెప్పావు గానీ, కాకి మనకి ఆహారం తీసుకురావాలంటే నువ్వు కిటికీలన్నీ మూసేసావు గదా! కాకి ఆహారం తీసుకొచ్చినప్పుడు మనకది లభించదు గదా!" అని చెప్పేసి ఆ తల్లిని ప్రశ్నించిద్దనమాట. ఆ ప్రశ్నకి, ఆ విశ్వాసానికి, ఆ బిడ్డ యొక్క విశ్వాసానికి తల్లి విస్మయం నొందింది. ఒక ఆశ్చర్యము కలిగిందనమాట. గబగబా లేసిపోయి ఆ కిటికీ డోర్లు తెరిసి వచ్చి మళ్ళీ తను పడుకుందనమాట. ఈ స్టోరీ అంతా ఒక వ్యక్తి వింటా ఉన్నాడనమాట. బయట వర్షం పడతా ఉంది. ఒక ఉత్తమమైన వ్యక్తి, మంచి వ్యక్తి, దొంగ గాదు. తను వీళ్ళ చూరు కిందకొచ్చి, ఆ సూరు కింద నిలబడ్డాడు. వర్షం వస్తుంది గనక. ఈ వర్షం ఆగిపోయాక చిన్నగా వెళ్ళిపోవచ్చులే అని, అది ఒక ఆశ్రయంగా చేసుకొని అక్కడ నిలబడి, ఈ తల్లి కూతుర్ల సంభాషణ అంతా, ఈ స్టోరీ అంతా తను వింటా ఉన్నాడనమాట. విని తనని ఏం చేశాడంటే, వాళ్ళ స్నేహితులు ఆ గ్రామంలో ఏమని పిలుస్తారంటే, కాకి, కాకి, కాకి అని ముద్దుగా, ప్రేమగా అతనికి ఆ పేరుతో పిలుస్తా ఉంటారట అతన్ని. ఆయనేం చేసిండంటే ఇదంతా విని గబగబా గ్రామంలోకి పరిగెత్తుకొని వెళ్ళి, మరి ఒక చిన్న హోటల్‌కి వెళ్ళి, అక్కడ ఆహార పదార్థాలన్నీ మరి ఏమైతే ఉన్నాయో పిల్లలకి ఎంతైతే కావాలో అంత సమకూర్చి ప్యాక్ చేయించుకొని, ఆ కవర్ గబా గబా పరిగెత్తుకొని వచ్చి, ఆ కిటికీ డోర్లు తీసి పడుకుంది కదా తల్లి, ఆ కిటికీలో నుంచి ఆ ప్యాకు మరి ఆ ఇంట్లోకి విసిరేసి వెళ్ళిపోతాడనమాట. ఈ పిల్లలు పడుకోలేదండి. పడుకోలేదు గానీ, ఈ తల్లి చెప్పిన ఆ మాటలు విశ్వాసంతో అలాగనే చూస్తున్నారు. కాకి ఎట్నుంచొస్తది? మాకు ఆహారం ఎట్లా తీసుకొస్తది? మరి ఏలియా భక్తుడిని సేవకుడిని మరి పోషించినట్టుగా దేవుడు, మరి మాకిప్పుడు ఎట్లనొస్తది? మా అమ్మ చెప్పింది నిజమా? అబద్ధమా? అని చెప్పేసి ఒక విశ్వాసంతో ఉన్నారు. తల్లి చెప్పిన మాట ఎవరైనా వింటారంట చిన్న పిల్లలు. అంటే ఒక విశ్వాసం అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం ఆ కుటుంబం. ఒక విశ్వాసంతో ఉన్నారు. చూస్తా ఉన్నారు. కనిపెడతా ఉన్నారనమాట. అలాగా కొద్దిసేపటికి కిటికీలో నుంచి ఒక శబ్దం వినపడతదనమాట. ఆ పిల్లలలో ఒక పిల్లలు గబా గబా లేచి ఏదో శబ్దం వచ్చింది. "అమ్మ, అమ్మ లే" అని చెప్పినప్పుడు గబగబా ఉరికొచ్చి ఆ కిటికీ దగ్గర పడ్డ ఆ కవర్‌ని తీసుకొని చూసినప్పుడు దాంట్లో వారు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే ఆశపడుతున్నారో మరి ఆహార పదార్థాలన్నీ దాంట్లో కనపడగానే ముందుగా వారు ప్రభువుని స్తుతించారు. "యేసయ్యా నీకు వందనాలు. మరి మేమేదైతే అడుగుతున్నామో నిన్ను మా మమ్మీ ఏదైతే మాకు చెప్పిందో
అది మరి ఖచ్చితంగా మేము కళ్ళ ద్వారా మేము చూసాము. మేము విశ్వసిస్తున్నామయ్యా నువ్వు నిజమైన దేవుడు అని చెప్పేసి వారు ప్రభువుని స్తుతించారనమాట. ఇప్పుడు చూడండి మనలో గూడా కొంతమందికి ప్రార్థన చేస్తాం గానీ, మరి విశ్వాసం అనేది ఉండదనమాట. హ్మ్. అలాగనమాట. కొంతమంది ఎలాగుంటారంటే, మరి కాకి వైపే చూస్తారు. కాకి వైపే చూస్తారంటే, కాకి ఎట్టించొస్తదా అని చూస్తారు గానీ, మరి కాకి మీద ఆధారపడటం కాదులే గానీ, కాకి అంటే ఆ రోజులలో కాకి ద్వారా దేవుడు సహాయం చేసిండు. ఈ రోజులలో ఒక వ్యక్తి ద్వారా, ఆ రోజులలో గూడా మరి కాకి ద్వారా ఒక సహాయం చేస్తే, ఈ రోజుల్లో ఒక వ్యక్తి ద్వారా మనకి సహాయం అందుతా ఉంటదనమాట. చూడండి, కాకుల కోసమే ఎదురు చూడటం కాదులే గానీ, విశ్వాసం అనే ఆ కిటికీలు మనము తెరుచుకోవాలనమాట. అంటే మన కనులు తెరవబడాలి, మన మనసు తెరవబడాలి, మన హృదయం తెరవబడాలి, మన చెవులు తెరవబడాలి ఆయన మాట వినటానికి. ఈ పిల్లలు చూడండి తల్లి చెప్పిన మాటలు విన్నారు, విశ్వాసముతో ఎదురు చూసారు. మరి దేవుడు అనుకోని రీతిలో మరి ఒక వ్యక్తి ద్వారా సహాయం మరి పిల్లలకి అందించారు. చక్కగా ఆహారాన్ని తిని, చక్కగా తృప్తి చెంది దేవుని స్తుతించారు. మొట్టమొదటిగా ఏం చేశారంటే దేవుని స్తుతించి, ఆయన ఆరాధించి, ఆయన్ని ఆయన్ని హెచ్చించారనమాట. ఆయనకే ఆ మహిమ వచ్చునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ కొద్ది మాటలు విశ్వాసములు మీ పిల్లలకు గూడా ఇటువంటి మరి భక్తుల గురించి కొన్ని కథలు, స్టోరీలు ఇవన్నీ బైబిల్ నుంచి తీసి మీ పిల్లలకు గూడా ఇలాగ చెప్పినట్టయితే గనక వారొక విశ్వాసములో నడిపించబడతారు. ఈ కొద్ది మాటలు దేవుడు మీ కుటుంబములకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.